నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలం రేపుతోంది. మర్రిపాడు మండలం వెంకటాపురం గ్రామం భయాందోళనలో ఉంది. జికా వైరస్ లక్షణాలతో 7 ఏళ్ల బాలుడు హాస్పిటల్లో చేరి చికిత్స పొందుతున్నాడు. అయితే పూణే ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి ఇంకా నివేదిక అందలేదు. దీంతో 2 రోజులుగా స్పష్టత లేకపోవడంతో స్థానికులు అక్కడ ఆందోళన చెందుతున్నారు. జికా వైరస్ ప్రచారంతో గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఇంటింటా తిరుగుతూ పరీక్షలు చేస్తున్నారు వైద్య సిబ్బంది. నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలం రేపుతోంది. మర్రిపాడు మండలం వెంకటాపురం గ్రామంలో భయాందోళన నెలకొంది. జికా వైరస్తో 7 ఏళ్ల బాలుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. అయితే ఇప్పటి వరకు ఆ బాలుడికి జికా వైరసా లేకపోతే ఇంకోటి ఏదేమైనా అనే దానికి సంబంధించి పూణే ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి మాత్రం ఎటువంటి నివేదిక అందలేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, ఏదైనా తెలిసిందా అబ్బాయికి ఏంటి అనేది? పూణేలోని అక్కడి నివేదిక రావాల్సింది. కానీ ఇక్కడ బాలుని పరీక్షించిన వైద్యులు మాత్రం జికా లక్షణాలని చెప్పి కూడా వాళ్ళు గుర్తించడంతోనే ఈ చర్యలు తీసుకున్నారు. అంటే నివేదిక అందడానికి మరో 2 రోజులు పట్టే అవకాశం ఉంది అని వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు. అది నిర్ధారణ అయిన తర్వాత తదుపరి చర్యలు చేపడతామని చెప్తున్నారు. కానీ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నప్పటికీ కూడా అప్పట్లో ఉంది. పలువురు ఇప్పటికే గ్రామాన్ని ఖాళీ చేసి తమ బంధువుల ఊర్లకు కూడా వెళుతున్నారు. అంతేకాకుండా కూడా పాఠశాలకు వచ్చేందుకు ఉపాధ్యాయులు కూడా వెనుకాడటంతో అక్కడ రైట్ అమర్.